అమ్మా ఇంత వేడిగా ఫ్యాన్ ఎందుకు పని చేస్తున్నావు? ఒక్క నిమిషం నాన్న, అన్నం తింటాం కదా ఉడుద్దామని. కావాలంటే అలానే రుచుకో, ఫ్యాన్ ఏం ఆఫ్ చేయకు. వేడిగా ఉంటే ఫ్యాన్ ఆఫ్ చేస్తున్నాను. అవును, ఇంతకీ ఏం చేసావు వంట? మీకు ఇష్టమని సాంబార్ చేశాను నాన్న. ఉత్తి సాంబారేనా, కూర ఏం చేయలేదా? సాంబార్ ఉంటే ఇంకేం తినరు కదా, అందుగురించే కూర చేయలేదు. కనీసం వడియాలని ఉన్నాయా? నాకు కావాలంటే చేస్తా. ఎంతసేపు? 10 నిమిషాలు. నాన్న ఫ్యాన్ కింద కూర్చుని బిందాదిగా టీవీ చూస్తున్న మీకే ఒక్క నిమిషం ఫ్యాన్ ఆఫ్ చేస్తే అమ్మో వేడి అని అన్నారే. ఇంతసేపు తను ఆల్రెడీ కిచెన్లోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు నాకు కూర కావాలి, ఒడియాలు కావాలంటే ఆ తెంగరమాలోకం మీరు అడిగారు కదా, నేను చేస్తాను అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది లోపలికి. మామూలుగానే ఎంత వేడిగా ఉంది, పైగా ఆ స్టవ్ దగ్గర ఇంకెంత వేడిగా ఉంటుంది. కొంచెం ఆలోచించుకోవాలి కదా నాన్న మనం కూడా అమ్మ గురించి. అవును డాడీ, చాలా వేడిగా ఉంది. పాపం అమ్మ. పదనయ్య అమ్మకి వద్దని చెప్దాం. అమ్మ కూర ఏం చేయకు, ఆకేసుకుని తినేద్దాంలే. పర్లేదు నాన్న, టీవీ చూస్తూ కూర్చోండి, 10 నిమిషాల్లో చేసేస్తాను. మీరు కడుపు నిండా తింటే అమ్మకి అదే ఆనందం. ఆ ఆనందం ముందు ఈ ఇబ్బందులు ఎంత నాన్న.